నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా మారిందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతున్నారు. అయితే ఈరోజు మరింత బలహీనపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలుపుతున్నారు. అయితే దక్షిణ కోస్తా తీరం అంతా కూడా తీరం వెంబడి గంటకు 45 నుండి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం ఉందని అంటున్నారు. ఒక్కొక్క సమయంలో 70 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఉత్తరాంధ్రలో కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇప్పటికే విశాఖ సాగర్ తీరం అంతా కూడా చాలా రఫ్గా ఉంది. కెరటాలు కూడా ఉవ్వెత్తున ఎగిరిపడుతున్నాయి. బీచ్కి ఎవరు రాకూడదంటూ, స్నానాలు చేయకూడదంటూ కూడా ఇప్పటికే పోలీసులు పర్యాటకులకు చెబుతున్నారు. తీరం అంతా కూడా మెరైన్ పోలీసులు అంతా కూడా గస్తీ కాస్తున్నారు. అయితే ఈ వాయుగుండం ప్రభావంతో ఈరోజు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతున్నారు. కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు భారీ వర్షాలు పడతాయి. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే సముద్రం అంతా కూడా చాలా రఫ్గా ఉంటుంది. మత్స్యకారులందరూ కూడా చేపల వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ అధికారులు గత 3 రోజుల నుంచి కూడా చెప్తున్నారు. ఒకవేళ సముద్రంలో ఉంటే దగ్గరలో ఉన్న సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఇంకా 3 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుంది. అటు దక్షిణ కోస్తాతో పాటు ఇక్కడ ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు పడతాయంటూ కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అవుట్ స్టూడియో.